ప్రజలెవరూ ఆఫీసుల చుట్టూ తిరగకూడదు. కాళ్ళు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులు పోవాలి. ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్లోకి రావాలి. ఇది అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు. రీసెంట్గా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించి మంత్రులు, కార్యదర్శుల సదస్సులో చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రజలెవరూ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా ప్రభుత్వ సేవలన్నీ కూడా వాట్సాప్లోనే అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అన్ని శాఖలు తమ బ్యాక్ ఎండ్ మెకానిజాన్ని దానికి తగ్గట్టు రెడీ చేసుకోవాలని చెప్పారు సీఎం. వాట్సాప్ గవర్నెన్స్లో ప్రస్తుతం 161 సేవలు అందుబాటులో ఉన్నాయి. రాబోయే 45 రోజుల్లో ఈ సంఖ్య 500కి పెరగాలని సీఎం టార్గెట్ పెట్టారు. తర్వాత 3 లేదా 6 నెలల్లో ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్లోనే ఉండేలా చూడాలన్నారు. సింపుల్గా చెప్పాలంటే సెల్ ఫోన్ ద్వారానే పాలన జరిగిపోవాలని సూచించారు. దీనికి అనుగుణంగా యంత్రాంగం సన్నద్ధమవ్వాలని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రయాణికులు ఆర్టీసీ బస్సు, జీపీఎస్ ట్రాకింగ్ కూడా తమ వాట్సాప్లోనే దూసుకునే సదుపాయం కల్పించాలన్నారు. టీటీడీ సేవలను కూడా వాట్సాప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించిన ఆదేశాలు కూడా అధికారులకు ఇచ్చారు. రాష్ట్రం పరిధిలోని అంశాలే కాదు, కేంద్ర ప్రభుత్వ సేవలను కూడా అవసరమైన మేర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని సీఎం ఆలోచన. ఇందులో ప్రధానంగా రైల్వే సేవలపై ఫోకస్ చేస్తున్నారు ఆయన. అయితే దీన్ని ఏ విధంగా అందుబాటులోకి తీసుకొస్తారో మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది. వాట్సాప్ గవర్నెన్స్ కు ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తుంది. వారం రోజుల్లోనే 2,64,555 లావాదేవీలు జరిగాయి. ఇందులో 41% ఆర్థిక లావాదేవీలు, 43.1% ఇన్ఫర్మేషన్ కోసం వినియోగించుకున్నారు.